మినీ అంగన్వాడీలో ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ పొందిన వారందరికీ వేతనం వేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు దర్శనాల మల్లేష్ అన్నారు. అంగన్వాడీలతో కలిసి స్థానిక ఐసిడిఎస్ పీడీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో 400 మంది మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారని అన్నారు. మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా ప్రమోట్ చేయాలని కూడా కల్పించాలన్నారు. అప్పటి నుంచి మెయిన్ టీచర్ల వేతనాలు 13,650 రూపాయలు రావాల్సి ఉన్న మార్చి, ఏప్రిల్, జూలై 3 నెలలకు సంబంధించి 7,800 రూపాయలు మాత్రమే వేశారన్నారు. ఇక ఈ విషయం డైరెక్టర్కు పలుమార్లు విన్నవించినా ఇప్పటి వరకు మినీ అంగన్వాడీలకు జీతం వేయటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తూ ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసే విషయంలో వైఫల్యమైందని విమర్శించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 400 మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన కాలం నుంచి ఒక్క నెల మాత్రమే మెయిన్ టీచర్లకు వేయాల్సినటువంటి 13,500 రూపాయల వేతనాన్ని వేశారు. తర్వాత కాలంలో మినీ టీచర్లకు వేసే వేతనాన్ని వేస్తూ మోసం చేస్తూ ఉన్నది ప్రభుత్వము. అందుకని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ప్రమోషన్లు అని అంటే మెయిన్ టీచర్లుగా మార్చడం అని అంటే పేపర్లలో మార్చడం కాదు, వేతనాలలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. పని చేయించుకోవడం కాదు, కడుపుకి తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. అట్లనే కొంతమంది ఆయమ్మలను ప్రమోషన్లు ఇచ్చి టీచర్లుగా మార్చారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆయమ్మ జీతం వస్తుంది తప్ప టీచర్ జీతం రావడం లేదు అనంటే ప్రమోషన్లు లేదా అప్గ్రేడ్ చేయడం అనేది పేపర్ల వరకు మాత్రమే పరిమితం చేస్తారా? వేతనాలలో ఆ మార్పు రాదా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. వెంటనే పెరిగినటువంటి వేతనాలతో పాటు ప్రమోషన్లు పొందినటువంటి వాళ్ళకి మెయిన్ టీచర్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని ఇవ్వాలని చెప్పి సిఐ